ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ అఫైర్స్ మనం చూస్తూనే ఉన్నాము. మ్యారేజ్ రిలేషన్లో లాంగ్ రిలేషన్షిప్ అనేది లేదు, మధ్యలోనే కట్ అయిపోతుంది, డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఏదో జరగడము. మెయిన్ చూసుకుంటే ఇల్లీగల్ అఫైర్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందమైన భార్య పిల్లలు ఉన్నా కూడా హస్బెండ్ ఎందుకు అటు టర్న్ అవుతున్నారు? అంటే సమస్య ఎక్కడ వస్తుంది? మంచి భార్య కదా, నమ్మకంగా ఉంటుంది, అసలు భర్తే సర్వస్వం, ఇంకా భర్త తర్వాత వేరే లేదు ఆమెకి, పిల్లల కంటే భర్తే ఎక్కువ అనుకునే భార్యలు చాలామంది ఉన్నారు. సరే, వేరే వాళ్ళ మనం పక్కన పెట్టేస్తే వాళ్ళ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అలా ఉన్న భార్యలు ఉన్న భర్త కూడా వేరే వైపు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు మేడం? కారణాలు ఏంటంటారు? మీరన్నది ఇప్పుడు జరుగుతున్నదేనమ్మా. చాలా వరకు ఎంత మంచి భార్యని ఎలా డిఫైన్ చేయాలి అనేది, సరే సొసైటీ స్టాండర్డ్స్లో పెట్టుకుంటే అందమైన భార్య అని రెస్పాన్సిబిలిటీలు తీసుకుంటుంది, పిల్లల్ని సరిగా చూసుకుంటుంది, అతని కోసం ఏం చేయడానికైనా ఆవిడ రెడీ ఉంటుంది, సాక్రిఫైజులు చేస్తుంది. బట్ యట్ పక్క చూపులు చూడటం, ఇదే కదా మీ ప్రశ్న. ఎందుకు అని అంటే దీంట్లో రకరకాల కారణాలు ఉంటాయండి. ఒకటి, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేకపోవటం. ఇదివరకు ఎలాగుండింది అని అంటే, భర్త అనే అతను ప్రొవైడరు, ప్రొటెక్టరు. సంపాదించానా, తీసుకొచ్చి ఇచ్చానా, సరిపోయింది, మిగతావన్నీ ఆవిడ చూసుకునేది, అయిపోయింది. ఇప్పటికీ చాలా మంది భార్యలు అలా ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అలా ఉన్నారు. ఆవిడ ఉద్యోగం చేయదు, అతను చేస్తున్నాడు, సరిపోతుంది. ఆవిడ చేస్తున్నా కూడా వేడి నీళ్ళకు చన్నీళ్ళని అంటారు తప్ప మెయిన్ ఇన్కమ్ అనేది ఆవిడకి ట్రీట్ చేయరు. ఇన్ని ఈవిడ చేస్తున్నా కూడా తను పక్క చూపులు ఎందుకు చూస్తాడంటే, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేకపోవటం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ డిస్కనెక్షన్. చిన్న చిన్న వాటికి ఇప్పుడు డిస్కనెక్షనే కానీ అఫైర్ అనేది ఓవర్ నైట్ జరగదండి. ఎప్పటి నుంచో పాతుకుపోయిన చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్లు అన్నీ కలిసిపోయి ఎప్పుడో ఒకసారి ఇతనికి ఎక్కడో ఒక చోట ఆకర్షణ అనేది కనిపిస్తుంది. ఇంకొక మాట ఏం చెప్పాలనంటే, మీరు చక్కగా రెడీ అయినా, చక్కగా ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా ఇంట్లో గ్రాటిట్యూడ్ చెప్పటాలే కానీ, సారీలు చెప్పటాలు కానీ, మెప్పుకోలు, అప్రిషియేషన్ అది ఉండదు. నేను భర్తకి మాత్రమే ఉండదు అని చెప్పట్లేదు, ఈ భర్త కూడా ఆవిడ కోసం చేయడు, ఆవిడ వీళ్ళ కోసం చేయరు. కారణం ఏంటంటే, గ్రాంటెడ్, నాదే కదా అనేది ఒకటైతే నేను ప్రత్యేకించి చేయడం అవసరమా అనేది ఇంకొక భావం. కానీ మీరు బయట చూస్తే ఎలా ఉంటారు? ఒక కొంచెం మంచి ఫ్రెండ్షిప్ అనేది కొంచెం స్థిరపడిన తర్వాత ప్రతి చిన్న విషయానికి మీరు చేసిన ఇతగాడు చేసిన ప్రతి మంచి పనికి అక్కడి నుంచి థ్యాంక్ యూ వస్తుంది, అప్రిషియేషన్ వస్తుంది, అవసరమైన సందర్భాల్లో సారీలు వస్తాయి, గ్రాటిట్యూడ్లు వస్తాయి, గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు. ఈ చిన్న చిన్నగా మొదలయ్యే చాటింగ్లు పెద్దగా వెళ్ళిపోతాయి, లోతుగా వెళ్ళిపోతాయి. ఇవన్నీ వైఫ్ చెయ్యట్లేదని అంటున్నారా మీరు? వైఫ్ ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్ వైఫ్ మాత్రమే కాదండి, హస్బెండ్ కూడా వైఫ్ కి చేయట్లేదు, చెయ్యరు. ఎందుకంటే వీఆర్ నాట్ యూస్ టు. తో ఇక్కడ బయట నుంచి నాకు ఒక అప్రిషియేషన్ వచ్చిందంటే డోపమైన్ హిట్ కదా, ఇక్కడ అది లేదు. హార్మోనల్ హై అనేది బయట నుంచి వచ్చే వాటికి ఎక్కువ ఉంటుంది. ఇది సాధారణమే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఎక్కడ చూసినా కూడా. పిల్లల విషయమే తీసుకోండి, చక్కగా మంచి డ్రెస్ వేసుకుంటే బాగున్నావమ్మా, అరే బాగున్నావురా నాన్న అనే తల్లిదండ్రులు ఎంతమంది. అదే వాడు బయటకు వెళ్తే, ఆ అమ్మాయి బయటకు వెళ్తే ఆ అమ్మాయి ఫ్రెండ్స్, అరే బాగున్నావమ్మా, చాపంది మ్యాచింగ్, అది ఇది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, దే ఫీల్ ఇట్. అందుకే కదా టీన్స్ నుంచి పిల్లలు తల్లిదండ్రుల కంటే కూడా తమ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు హోమ్లీ ఫీల్ అవుతున్నారు, ఇక్కడ అవ్వాల్సిన హోమ్లీ ఫీలింగ్ అక్కడ వచ్చింది. అఫైర్లకు కూడా అదే అప్లికబుల్ అనమాట. ఒకటి ఫుల్ఫిల్మెంట్ లేకపోవటము, ఇంకోటి ముందు నుంచి ఉన్న చిన్న చిన్న డిస్కనెక్షన్ల వల్ల వచ్చిన రిజెంట్మెంట్ ఒకటి, అక్కడికి వచ్చేసరికి అక్కడి నుంచి వచ్చే డోపమైన్ హిట్ ఇంకొకటి. ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే, బిట్రేయల్సే కానీ అఫైర్సే కానీ చాలా వరకు ఫ్యామిలీలో రన్ అవుతాయి. ఒక అతడి తండ్రి అఫైర్లు పెట్టుకున్నాడని అనుకుందాం, సో ఈ అబ్బాయికి అఫైర్లు ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. తప్పనిసరిగా నేను చెప్పను, చాలా ఎక్కువ. ఎందుకనండి, చిన్నపిల్లలు ఏమి చూస్తారో దాన్నే నేర్చుకుంటారు, అదే నార్మలైజ్ చేస్తారు. ఇంపాక్ట్ పడుతుందంట. అఫ్ కోర్స్ పడుతుంది.
ఇప్పుడు ఆ తండ్రి తల్లిని రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఈ పిల్లాడు పెరిగిన తర్వాత వాళ్ళ ఆవిడని రెస్పెక్ట్ చేస్తాడు. ఆ తండ్రి కేవలం డబ్బులు ఇచ్చేసి మిగతాదంతా ఆవిడ మీద వదిలేస్తాడు. ఇతను కూడా అలాంటి భార్యని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నా దగ్గర వచ్చారనమాట, అతను సీరియస్ గా నా ముందే అడిగేశాడు, ఏంటి మేడం ఇప్పుడు ప్రతిదానికి గొడవ పెట్టేస్తుంది, మా అమ్మ మా నాన్న డబ్బులు ఇచ్చేదంతే, ఆయన దూరంగా ఉండేవాడు, వన్స్ ఇన్ ఎ వీక్ వచ్చేవాడు, మేము 3 పిల్లలము, అందరినీ మా అమ్మని చూసుకునేది, ఇల్లు చూసుకునేది, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మాకు చూసుకునేది, ట్యూషన్లు కానీ స్కూళ్ళకి పోవటం కానీ మాకు అవసరాలు అన్ని మా నాన్న వారానికి ఒకసారి వస్తుండే మేడం అంతే. ఈవిడ ఎన్ని చెయ్యి, నేను మళ్ళీ ఇది చేయలేదు నువ్వు, అది చేయలేదు నువ్వు, రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, అది ఇదని ఎప్పుడు ఏంటండి నాకు ఈ గోల అని అడుగుతాడు. ఎందుకంటే అతను చూసింది ఏమిటి, దాన్నే నార్మలైజ్ చేశాడు. మా అమ్మ అన్ని చేసుకుంది కదా, ఈ అమ్మాయి కూడా చేసుకోవాలి. కానీ మరచిపోతున్న విషయం ఏంటి, మీ అమ్మ 50-60 ఏళ్ల కింది జనరేషన్ కి సంబంధించిన ఆవిడ. మీ అమ్మ యొక్క ఇంటెలెక్ట్ వేరు, మీ అమ్మ ఎడ్యుకేషన్ వేరు, మీ అమ్మ ఎక్స్పోజర్ వేరు. అదే నువ్వు ఇవాళ 25-30 ఏళ్ళు ఉన్న నీ భార్య నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే అది కరెక్టా, అది సమంజసమేనా? మళ్ళీ మీకు చదువుకున్న వైఫ్ కావాలి, చూపించుకోవడానికి ట్రోఫీ, నా వైఫ్ ఇంత చదువుకుంది అంత చదువుకుంది అని ట్రోఫీ అది కావాలి, ప్లస్ మళ్ళీ మీరు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అమ్మాయి చదువుకుంది, మీలా ఉద్యోగం కూడా చేస్తూ ఉండొచ్చు, అన్ని తను మీద వేసుకొని చేయాలంటే తనకైనా స్ట్రెస్సే కదా. ఈ విషయం అర్థం చేసుకోవాలి కదా. ఇది అర్థం అవ్వకుండా మా అమ్మ అన్ని చేసుకుంది, ఈవిడ ఎందుకు చేసుకోవట్లేదు అనేది ఒకటి. ఇలాంటి చిన్న చిన్నవి అమ్మాయి అప్పుడప్పుడు కోప్పడ్డప్పుడల్లా ఇవన్నీ రిజెంట్మెంట్ లాగా పడిపోతుంటాయి. ఒకవేళ కర్మకాలి ఇతని తండ్రి గనక ఏమైనా అఫేర్లు ఉండి ఉంటే అవి వాళ్ళ అమ్మ భరించుంటే హీ విల్ నార్మలైజ్ ఈవెన్ దట్ థింగ్. దాన్ని నార్మలైజ్ చేస్తారు. మా అమ్మ ఊరుకుంది కదా, ఈవిడ ఎందుకంటే గోల పెట్టేస్తుంది. ఇంకొకటి, ఇంటెగ్రిటీ, ఎథిక్స్ అనేది ఫ్యామిలీ నుంచే రావాలండి. సొసైటీ యొక్క పాత్ర తక్కువ, ఫ్యామిలీ నుంచే ఎక్కువ. యు కాల్ అబౌట్ ఇంటెగ్రిటీ, యు కాల్ అబౌట్ ఎథిక్స్, అవి మనకు ఫ్యామిలీ నుంచే రావాలి. ఫ్యామిలీలో లేని ఇంటెగ్రిటీలు వాళ్ళకి రావాలంటే చాలా కష్టం. తండ్రి అలా ఉంటే ఇతగాడు అలా చేసే అవకాశాలు ఎక్కువ. రెండో పెళ్లిళ్ళ విషయంలో కూడా, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరే కాదు, పెళ్లిళ్ళు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మేడం, ఇల్లీగల్ అఫైర్స్ పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం. అంటే మెయిన్ కారణం ఇది అంటే ఏం చెప్తారు మీరు? ఇందుకే ఒక భార్య కానీ భర్త కానీ ఇల్లీగల్ అఫైర్స్కి వెళ్తున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడ సమస్య అనేది ఉంది అంటే ఎమోషనల్ డిస్కనెక్షన్, ఫుల్ఫిల్మెంట్ లేకపోవటం. ఈ రెండు కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే మానసిక సమస్యలు. నార్సిస్ట్ అంటారు అనమాట. ఈ నార్సిసిస్టులకి ఫుల్ఫిల్మెంట్ అనేది తెలియదు. వాళ్ళకి 90% ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనండి, వాడికి అమ్మాయి నచ్చదు, ఎప్పుడు నచ్చదు, ఏదో లవ్ బాంబింగ్ ఫేస్ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది, అంతసేపు నచ్చుతుంది. అంటే వాడికి ఎలాగా అంటే ఎంతసేపు నాకు నచ్చినట్టు జరుగుతుందా అంతే, లేదు సైలెంట్ ట్రీట్మెంట్లు ఇస్తారు. ఆ సైలెంట్ ట్రీట్మెంట్లు అంటే మాట్లాడుకోవటం 1-2 గంటలు, 1-2 రోజులు అంటే పర్వాలేదండి. వీక్స్ టుగెదర్ సైలెన్స్ అబ్నార్మల్, వీక్స్ టుగెదర్ ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ అబ్నార్మల్. టచ్ కూడా ఉండదు, పట్టించుకోడు అసలు. ఎలా అంటే అమ్మాయి ఎక్కడ ఉంది అనేది కూడా గుర్తించలేనంత ఇండిఫరెన్స్, అలా ఉంటారనమాట. వాళ్ళు మానసిక సమస్యలు ఉన్నాయండి వాళ్ళతో, వాళ్ళకి తప్పనిసరిగా అఫైర్లు ఉండే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఒకటి కాదు, మల్టిపుల్. ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్కరి దగ్గర కూడా ఎవరు ఎంతసేపు నీకు అనుగుణంగా ఉంటారు? సంవత్సరం ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు అమ్మాయి తన యొక్క వాట్ ఈస్ షీ అనేది బయటకు వస్తుంది కదా. హీ డజంట్ లైక్ ఇట్. అప్పుడు మళ్ళీ ఇంకోటి. ఎంతసేపు నాకు నచ్చినట్టు నాకు అనుగుణంగా నడుస్తుంది అక్కడ ఉంటాడు. దీన్ని మంకీ బ్రాంచింగ్ రిలేషన్షిప్స్ అంటారు అనమాట. అంటే ఇక్కడ మంచి భార్య ఉన్నా కూడా అంతే, వేరే దగ్గర నీకు కొంచెం ప్రేమ దొరికింది అంటే స్కిప్ అయిపోవడం. అది ప్రేమ కాదండి, అది ప్రేమ కాదు, అది ఆకర్షణ. అది ప్రేమ కాదు. ప్రేమ అంటే నిలకడ ఉంటుంది, ప్రేమలో సస్టైనబిలిటీ ఉంటుంది. కానీ ఆ కేటగిరీ హస్బెండ్స్ వేరే ఉంటారు, అందరూ కాదు అని అంటారు. ఇక్కడ మంచి భార్య ఉన్నా అలా డైవర్ట్ అయ్యే కేటగిరీ వేరే వాళ్ళు ఉంటారు, అందరూ డైవర్ట్ కారు అని ఇంకొంతమంది అంటారు. మేడం మీరేంటి మరి ఎవరైనా అవ్వాల్సిందే అని అంటున్నారు? ఎవరైనా అవ్వాలి అని కాదు, ఇలా ఆకర్షణకు లోన్ కావాలంటే ఆడవాళ్ళు కూడా అవ్వచ్చు. కమిట్మెంట్ లేని వాళ్ళు అవుతారండి. మ్యారేజ్ అనేది ఒకసారి జరిగిపోయింది ఆటో పైలట్ నడుస్తుంది కాదు. ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు నేను నా భర్తనే చూస్ చేసుకుంటున్నా అని ఆ అమ్మాయి అనుకోవాలి. ఎవ్రీ సింగిల్ డే నా భార్యను నేను చూస్ చేసుకుంటున్నా అని ఆ అబ్బాయి అనుకోవాలి, చూస్ చేయాలి. ఇది ఒక కాన్షియస్ చాయిస్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మిస్టేక్ కాదది, తెలిసి చేసే కాన్షియస్ చాయిస్ అది.
అది మిస్టేక్ కాదండి, అది కాన్షియస్ గా చేసే చాయిస్. ఎస్. అది వాళ్ళు చేసుకున్న చాయిస్. అది అది మిస్టేక్, తప్పైపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది కాదు. నేను తప్పు చేసేసాను మళ్ళీ చెయ్యను అని చెప్తారు కొంతమంది. చెప్తారు. అంత తప్పుకి వదిలేయాలా అని అంటే అవసరం లేదండి. ఒక తప్పు ఎలా జరిగింది, జరిగిపోయింది. పాస్ట్ లో బ్రతకాల్సిన పని లేదు, జరిగిపోయింది. ఈ తప్పుని ఇతడు ఎలా కరెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా అవసరం కదా. అప్పుడు ఏం చేయాలి, అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? చాలా మంది ఏం చెప్తారు తెలుసా, నువ్వు ఇలా లేవు, అలా లేవు, అందుకే నాకు ఆ అమ్మాయి ఎలా ఉంది అందుకని నేను వెళ్ళిపోయినా అని చెప్తారు. మరి నేను ఇలా లేను, అలా లేను అనుకున్నప్పుడు మీరు చెప్పాలి కదా, నా దగ్గర జరిగింది ఇది. అతను అఫైర్ పెట్టుకున్నాడు, మళ్ళీ అతనే వచ్చాడు నా దగ్గరికి. అతనే వచ్చాడు, ఇలా జరిగిపోయింది మేడం, ఇప్పుడు నేను నా వైఫ్ని కన్విన్స్ చేయాలంటే అమ్మాయి కన్విన్స్ అవ్వట్లేదు, నాకు అవసరం లేదు పో అని అంటుంది, నాకు నా భార్య కావాలి. నేను అడిగాను, ఎందుకు కావాలండి, ఎందుకు కావాలి మీకు మీ భార్య అంటే, అది నా రెస్పాన్సిబిలిటీ, నా పిల్లలు ఉన్నారు. ఈ రకంగా జరుగుతుంది అనమాట అతని కాన్వర్సేషన్ అంతా. నేను మళ్ళీ అడిగాను, మీరు పిల్లల గురించి చెప్తున్నారు, సొసైటీ గురించి చెప్తున్నారు, రెప్యుటేషన్ గురించి చెప్తున్నారు, మీ భార్య మీకు ఎందుకు కావాలి అనేది మీరు చెప్పలేదు. అంటే ఏంటండి, అదేనండి మీ భార్య మీకు ఎందుకు కావాలి, నా భార్యని నేను ప్రేమిస్తున్నా, నాకు నా భార్య కావాలి అనే మాట రాలేదు. ఆ మాట అని కాదు, నా భార్య నాకు కమిటెడ్. సో నువ్వెందుకు కమిటెడ్ కాదు మరి నీ భార్యకి? నీ భార్య నీకేమైనా సోషల్ ట్రోఫియా? ఆమె నీ కమిటెడ్ ఉండాలి, మీరు ఉండాల్సిన అవసరం లేదా? నాకు అర్థం కావట్లేదు మేడం, ఏం చెప్పాలో. అమ్మాయిని అడుగుదామండి, ఏం చెప్పాలో. ఏమ్మా ఎందుకు మేడం? ఇగో నాకు ఇలాగే చెప్తున్నాడు, పిల్లల కోసం ఉండాలి, మన ఇద్దరం ఒకసారి పెళ్ళైపోయినాక అంతే. ఇది కాదమ్మా నాకు కావాల్సింది అని ఆవిడ అంటుంది. సరే అమ్మా నీకేం కావాలి అసలు? నాకు రెస్పెక్ట్ కావాలి, నాకు కమిట్మెంట్ కావాలి, ఇప్పుడు ఇతను నేను నమ్మలేను, నాకు ట్రస్ట్ కావాలి. ఇవన్నీ ఎవరు చేయాలి మేడం? వదిలేసి వెళ్ళిపోయింది అతను, నేను చెయ్యను అని ఒక మాట అనేసి అయిపోతుందా అని అమ్మాయి నన్ను అడిగింది. అదే అతన్ని అడిగాను నేను. ట్రస్ట్ అంటే మేడం పొరపాటు ఎక్కడ జరుగుతుంది తెలుసా అండి? ఇదివరకు మేబీ ఒక 60-70 ఏళ్ల క్రితం వరకు కూడా రిలేషన్షిప్లు ఎలా చేసుకోవాలో, ఎలా నడిపించుకోవాలో చెప్పేవాళ్ళు. అదే కాకుండా ఉమ్మడి కుటుంబాలలో ఉంటుంటే ఎక్కడ సర్దుకోవాలి, సినిమాల్లో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అని తెలుసుకొని ప్రవర్తించేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి గత 4-5 దశాబ్దాలుగా. తెలియదు, అమ్మా నాన్న తప్ప వేరే తెలియదు. లోతుగా వెళ్ళి ఎవరింట్లోకి చూడలేం కదా మనం. అప్పుడు వాడి రిలేషన్షిప్ ఎలా నడుస్తుంది అలాగే నడుస్తుంది. ఇక్కడ మోడలింగ్, వాళ్ళు హెల్దీ మోడలింగ్ ఇస్తున్నారా, అన్హెల్దీ మోడలింగ్ ఇస్తున్నారా? గొడవ జరిగినప్పుడు గొడవను వదిలేయటం కాదండి, జరిగింది ఆ కోపంలో అన్నీ ఉన్నారు, అరుచుకుంటే ఇంకెక్కువ పోతుంది. టేక్ టైం, పాజ్ తీసుకోండి. 1 గంట, 2 గంటలు, 4 గంటలు, తెల్లారి కూర్చోండి. ఓకే మీరు ఇలా చేశారండి, నాకు నచ్చలేదు. అమ్మాయి నువ్వు అలా అన్నావు, నాకు నచ్చలేదు. సో ఇది జరగకుండా మనం ఫ్యూచర్లో ఏం చేయగలము? నీకేమైనా చెప్పాలనుకుంటే నాకు ఇలా చెప్పండి, నాకు ఇలా చెప్పమ్మా. ఇద్దరు మాట్లాడాలి, గొడవను రిజాల్వ్ చేయాలి. అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎలాంటిది అని అంటే ఒక బాంబ్ అనమాట. ప్రతిసారి అగ్రిమెంట్ కాన్ఫ్లిక్ట్ జరిగింది, అగ్రిమెంట్ అవ్వలేదు, ఆ బాంబుకి కొంత మందు సామాగ్రి చేరిపోతూ ఉంటుంది. అది ఒకేసారి ఎప్పుడో ఎక్స్ప్లోడ్ అవుతుంది. అప్పుడు నేను ఇటు వెళ్ళానండి, నేను అఫైర్కి వెళ్ళానండి, ఇవన్నీ వస్తాయి. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఎమోషనల్ డిస్కనెక్షన్ ఎక్కడి నుంచి అవుతుంది అని అంటే అర్థం చేసుకోకపోవటం, అవతలి వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకోకపోవటం, గొడవలు జరిగినప్పుడు వాటిని అగ్రిమెంట్ వరకు తీసుకెళ్ళలేకపోవటం. అప్పుడే తీసుకెళ్ళలేకపోవచ్చు, తెల్లారి తీసుకెళ్ళండి, టైం తీసుకోండి, మీకేం కావాలో మీరు చెప్పండి. అవతలి వాడికి అర్థం, అతనికి తెలీదా నాకేం కావాలో? తెలియదండి. ఆవిడకి తెలీదా నాకేం కావాలో? తెలియదు. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ పార్ట్నర్ టు రీడ్ యువర్ మైండ్. మీరు చెప్పండి మీకేం కావాలో. పొరపాటు ఏముంది, మీ హస్బెండే కదా, మీ వైఫే కదా, చెప్పండి మీకేం కావాలి, నాకు ఇలా కావాలి, మీరు ఇలా చేస్తున్నారు. కానీ చాలా వరకు ఏం జరుగుతుందంటే ఏమీ నచ్చట్లేదో చెప్తారు, ఏం కావాలో చెప్పరు. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అలా చేసావు. కాదమ్మా సరే ఎలా చేయాలి అది కూడా చెప్పు కదా. దీన్ని అంటారు అనమాట ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్ కాకుండా సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ కావాలి. మీరు ఇలా చేశారు, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, లేదా మీరు ఇలా చేయాలంటే నేనేం చేయాలి? అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇద్దరికి. ఇంకోటి రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది లేకపోవటం. బయట వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, నేను బాగా ఇస్తున్నా, మరి ఇస్తున్నానా నా ఇంట్లో? నాకు రెస్పెక్ట్ ఉందా? అసలు రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఇలా చాలా కారణాలు ఉంటాయన్నమాట. మానసిక సమస్యలు అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే, ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేకపోవటము, సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోవటం.
ఇప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మాలాంటి కోచ్లు అదే చెప్తారండి. ఇప్పుడు హెల్దీ మోడలింగ్ మ్యారేజ్ అనేది ఫ్యామిలీ నుంచి రావట్లేదు, ఎక్కడో ఒక దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా, ఎస్, ఎక్కడో ఒకరి నుంచి నేర్చుకోవాలి. సో మేము అందుకే ఉన్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.